నేమూరి శంకర్ గౌడ్ జనసేన పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మేము ప్రకటిస్తున్నాం. శంకర్ గౌడ్ నాతోటి గత 20 సంవత్సరాలుగా మా వెన్నంటి ఉండి మేము ఇది చిన్నపాటి ఉద్యమాల దగ్గర నుంచి ఈ రోజున గతంలో 2009 పార్టీ రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి 2014 నుంచి 2019 వరకు చాలా విపరీతమైన కృషి చేశారు. ఆయన తెలంగాణలో ఇన్ఛార్జిగా చేశారు. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రంలోనూ చాలా జనసేన పార్టీ కోసం బలంగా తిరిగి జనసేనను బలోపేతం చేసి అఖండమైన గ్రాస్ రూట్ అనుభవం సంపాదించారు. గతంలో ఆయన ఒక చిన్నపాటి బీజేపీలో కార్యవర్గ సభ్యుడిగా స్టార్ట్ చేసిన ఆయన ఈ రోజున తెలంగాణ ఇన్ఛార్జిగా ఉండి జనసేన పార్టీకి, అలాగే ఈ రోజున వారు సికింద్రాబాద్ పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా ఉండడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే డబ్బులతో ముడిపడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి చాలా మామూలు మనుషులు, సామాన్యులు, నిజంగా రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, ఏదైనా మార్చాలి, సమాజాన్ని మార్చాలనుకున్న వాళ్ళందరూ కలిసి వస్తున్నాం. మా వంతు కృషి మేము చేస్తున్నాం. అలాగే తెలంగాణకు సంబంధించి తెలంగాణ యువతకు సంబంధించి మాకు చాలా బలమైన ఆశయాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే దురదృష్టవశాత్తు ముందే ఎలక్షన్స్ అయిపోవడం, మేము అప్పటికి రెడీ అవ్వలేకపోవడం వల్ల మేము అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయలేకపోయాం. కానీ అట్లీస్ట్ పార్లమెంట్ వరకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అందుకని మా అభ్యర్థులుగా మహేందర్ రెడ్డి గారిని, అలాగే నేమూరి శంకర్ గౌడ్ గారిని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాకు ప్రకటించడం నిజంగా నాకు వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు, జనసేన పార్టీకి అండగా నిలబడ్డ వ్యక్తులు. వారి పెద్ద బాధ్యతలు నిర్వర్తిస్తే మొత్తం ఎంతో లక్షల మందిని కలిసి ఇన్ని 4-5 సంవత్సరాలు ముఖ్యంగా వారి పడ్డ శ్రమ కానీ వారి పడ్డ కష్టం కానీ నిజంగా మెచ్చుకోతగ్గదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా వారి చేసిన కృషికి మెచ్చుకొని వారిద్దరిని ప్రకటించడం జరిగింది. వారి కష్టపడి తెలంగాణకి ఏమేమి కావాలి, తెలంగాణకి ఏమేమి చేయాలి, ప్రజలతో మమేకమై ప్రజలకు అండగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. బెస్ట్ విషెస్. For more updates, please subscribe 99 TV Telugu.